రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కొయ్యలగూడెం, నల్లచెర్ల, దెందులూరు, ద్వారకా, తిరుమల పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల ఆనవాళ్లు కనిపించాయి. ఇటీవల కొయ్యలగూడెంలో ఒక ఆవును పెద్ద పులి చంపేసింది. పెద్ద పులి సంచారంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పాదముద్రలను బట్టి మగ పులిగా భావిస్తున్న అటవీ శాఖ అధికారులు, పెద్ద పులి సంచారంపై జిల్లా పోలీసులు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అడుగుల జాడలు సేకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. పులికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్కు లేదా అటవీ శాఖ నెంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు పిలుపునిచ్చారు. రైట్, ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కొయ్యలగూడెం, నల్లచెర్ల, దెందులూరు, ద్వారకా, తిరుమల పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల ఆనవాళ్లు కనిపించాయి. ఇటీవల కొయ్యలగూడెంలో ఒక ఆవును పెద్ద పులి చంపేసింది. పెద్ద పులి సంచారంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పాదముద్రలను బట్టి మగ పులిగా భావిస్తున్న అటవీ శాఖ అధికారులు, పెద్ద పులి సంచారంపై జిల్లా పోలీసులు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అడుగుల జాడలు సేకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. పులికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్కు లేదా అటవీ శాఖ నెంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి మురళి, మొత్తంగా ఏలూరు జిల్లాలో కొంత పులి సంచారంతో భయాందోళన నెలకొందని చెప్పుకోవాలి. మొత్తంగా అసలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి మురళి? జిల్లాలో గత 4 రోజులుగా పెద్ద పులి సంచారంతో అయితే రైతులు భయాందోళనలో ఉన్నారని చెప్పొచ్చు. కొయ్యలగూడెం, నల్లజర్ల, దెందులూరు, ద్వారకా, తిరుమల పరిసర ప్రాంతాల్లో పులి అడుగులు అలాగే పులి పాదముద్రలు కనపడటంతో రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని చెప్పొచ్చు. అటు అటవీ శాఖ అధికారులు, ఇటు పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. పులి సంచారం గానీ లేకపోతే పులికి సంబంధించిన ఏ ఆనమాళ్ళు దొరికినా కూడా ఫారెస్ట్ అధికారులకి అలాగే పోలీసు అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే ఫారెస్ట్ కు సంబంధించిన అధికారులు నైట్ టైం కూడా బీట్లుగా ఏర్పాటు చేసి పులి సంచారానికి సంబంధించిన మండలాల్లో అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రి ద్వారకా తిరుమల మండలం వీర్శెట్టుగూడెం గ్రామంలో ఒక పొలంలో కట్టేసిన ఆవులపై కూడా పులి దాడి చేసినట్లుగా కూడా రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పులి మనుషులు అలికిడి చేయటంతో పులి పారిపోయినట్లుగా కూడా రైతులు చెప్తున్నారు. స్వల్ప గాయాలతో 2 ఆవులు అయితే దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా రైతుల్ని అలాగే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పులి సంచారం గానీ పులి ఆనవాళ్ళు మురళి, అంటే పులిని పట్టుకునేందుకు ఏమైనా బోన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే ఇతర మార్గాల ద్వారా అంటే మత్తిచ్చి పట్టుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అటవీ శాఖ అధికారుల నుంచి? అటవీ శాఖ అధికారులు, సిసిఎఫ్ అలాగే డిఎఫ్ఓ స్థాయి అధికారులు కూడా పులికి సంబంధించి ట్రాప్ ఏర్పాటు చేసి అలాగే డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పులి సంచారం ఒక రోజు ఒక మండలం, ఒక రోజు ఒక మండలంలో ఆనవాళ్లు దొరకడంతో 4 మండలాలకు సంబంధించిన మండలాల్లో కూడా ఫారెస్ట్ అధికారులు బీట్లు ఏర్పాటు చేసి ట్రాపులు కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ అధికారులు దీనిపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఏ ఏరియాలో అంటే ఫారెస్ట్ ఏరియాలకు దగ్గరగా ఉన్న పొలాల్లో పులి సంచారం ఉందా లేకపోతే అసలు పులి ఎక్కడి నుంచి వచ్చిందా అనే దానిపై కూడా ఆరా తీసే పనిలో అయితే ఫారెస్ట్ అధికారులు ఉన్నారని చెప్పొచ్చు. ఈ పులికి సంబంధించి ట్రాప్ ఏర్పాటు చేసి పట్టుకుంటామని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పిన పరిస్థితులు అయితే ఏలూరు జిల్లాలో చోటు చేసుకున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ మురళి.